పార్దు 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 ఏమైంది రాజేష్? టుడే సచ్ ఏ లక్కీ డే మ్యాన్. బెట్టింగ్ లో ఫుల్ పైసలు వచ్చాయి. మన ఇంటికి వచ్చే తాగి పడిపోదాం. మనకు అవసరం ఈ బెట్టింగ్లు? లక్ష్మీదేవి తనంతటి తానే ఫాస్ట్ ఫార్వర్డ్ లో వస్తుంటే కాదని ఎలా ఉంటాం మామ? ఇవన్నీ కాదు, నువ్వు సాయంత్రం వస్తున్నావు. ఓకే, నాకు మందు అలవాట్లేదు. ఏం మాట్లాడుతున్నావు పార్దు? నిజంగా అలవాట్లేదా? అవసరం లేదు. అది తాగి మర్చిపోయేంత బాధలు లేవు. అది తాగితే ఆనందం రాదు. బాయ్. పార్దు, ఇంకెప్పుడన్నా కలిసి చెడిపోదాం. లాస్ట్ ఇయర్ స్టేట్ ఛాంపియన్షిప్ లిస్ట్లో ఉన్నావు, పీకిందేం లేదు. ఈ ఇయర్ లిస్ట్లో కూడా ఉన్నావు. అసలు లిస్ట్ ఫిల్ చేయడం తప్ప నీతో ఏమైనా ఉపయోగం ఉందారా? ఏంట్రా ఫీల్ అయ్యావా? నేను చెప్పింది నిజమే కదా. నీ ఆట గురించి నీకు కూడా తెలుసుగా. గుడ్ లక్ రాహుల్. వీటేంట్రా నాకు గుడ్ లక్ చెప్తాడు? ఏంటి అప్పుడే స్టేట్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అవ్వడం అంటే స్కూల్ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చినంత ఈజీ కాదు. ట్రైనర్ అవ్వాలంటే ట్రైనింగ్ తీసుకోవాలరా. ఆడాలంటే నేను రాసి పెట్టి ఉండాలి. అయ్యా మిమ్మల్ని కదయ్యా. ఫోన్ ఫోన్. హలో హలో, టవర్ పడిపోయింది ఇక్కడ. హలో పార్దు, నువ్వు ఇంకా ఫ్రెషర్వే కదా. స్టేట్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి నీకు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడున్న ఛాంపియన్స్ అందరూ ఒకప్పుడు ఫ్రెషర్సే కదా సార్. నాకు అర్థమైంది పార్దు. స్ట్రాంగ్ ప్లేయర్స్ని పంపించాలని పైన నుండి ప్రెషర్. లిస్ట్లో అందరూ సీనియర్ ప్లేయర్సే. అండ్ యు నో, రాహుల్ ఈజ్ ఎ 2 టైమ్ స్టేట్ ఛాంపియన్. ఈ లిస్ట్లో నేను ఎన్రోల్ చేయాలంటే ఏదో వండరే జరగాలి. ఐ థింక్ యూ షుడ్ గో హెడ్ అండ్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రాక్టీస్. సార్ నేను చెప్పేది ఒకసారి. ఆర్ యు స్టిల్ హియర్? ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసావు? ఎక్కడున్నావు? ఇంట్లో. ఏంటి వాయిస్ డల్గా ఉంది? మూడేం బాగాలేదు రితిక. ఏమైంది? ఏం లేదు. మరి ఇంకేంటి, బయటకెళ్దాం రా. ఇప్పుడా? ఎస్, ఇప్పుడే. పార్దు దిగు. ఇక్కడ దిగు చెప్తా. కమ్. ఏమైంది అసలు? ఏమవుతుంది? టైం బాగాలేనప్పుడు ఆట రానడితో కూడా మాట పడాల్సి వస్తుంది. నీకు అర్థం కాదు, వదిలే. అరే ప్లీజ్ రితిక. పార్దు, అది వదిలే కానీ నీకు మ్యాజిక్ చూపిస్తాను. ఏదైనా చేసి నన్ను ఇంప్రెస్ చేయి. నీ మనసులో ఉన్న కోరిక తీరుతుంది. రితిక ప్లీజ్. నిజం పార్దు, మా ఇంట్లో నేను పుట్టిన తర్వాత మా డాడ్కి కలిసొచ్చింది. ఇప్పటికీ ఆయన అనుకున్నది జరగాలంటే నాకు గిఫ్ట్ కొనిస్తారు. అది జరుగుతుంది. అంటే ఇప్పుడు నువ్వు నాకు దేవతవి, నేను నిన్ను ప్రసన్నం చేసుకోవాలి, అంతేగా? అలానే అనుకో. నా కోసం చెయ్యి ప్లీజ్. అర్థం చేసుకో. పార్దు, పార్దు. నేను మేడం అప్సెట్. ఇంక చిన్నదానికి అలా అప్సెట్ అవుతారా? ఏదో మూడు బాలకి అలా అరిచేశారు. ఇది నా కోరిక తీరడానికి కాదు, నీ నవ్వు కోసం. నువ్వు అనుకున్నది జరుగుతుంది పో. ఏడ్చాడు. ఎస్, కమ్ ఇన్. సార్ రమ్మన్నారంట. హా పార్దు, రా. చెప్పా కదా, లిస్ట్లో నీ పేరు ఉండాలంటే ఏదో ఒక వండర్ జరగాలని. స్టేట్ ఛాంపియన్షిప్కి మన అకాడమీ నుంచి 3 మెంబర్స్ వెళ్తారు. అందులో రాజేష్ ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల డ్రాప్ అయ్యాడు. సో 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 యూర్ ఇన్. సీరియస్
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. ప్రాక్టీస్ హార్డ్. షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. షూర్. బాయ్ సార్. థ్యాంక్ యూ రాజేష్. హే పార్దు, దక్కుచో. నేను ఆడుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో, నువ్వు డ్రాప్ అయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదురా. ఎవరు చెప్పాడు నేను డ్రాప్ అయ్యాని? జస్ట్ గెలిచేవాడికి అవకాశాన్ని ఇచ్చాను అంతే. కానీ రాజేష్, ఒక్క నిమిషం బాయ్ సార్. అయినా ఎందుకు ఇవ్వకూడదు పార్దు? ఆడాలని కోరిక చాలా మందికి ఉంటుంది, కానీ గెలిచే సంకల్పం కొంతమందికే ఉంటుంది. అది కోరిక, నీది సంకల్పం. నీ గురికి, నీ ఎయిమ్కి, నీ ఫోకస్కి నువ్వు ఆడితే నీ ఇలాంటి చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతావు పార్దు. నేను ఆడితే ఇట్ జస్ట్ బి అనదర్ టోర్నమెంట్ ఫర్ మీ, దట్స్ ఇట్. ఎక్కువ ఆలోచించకే, బాయ్. రాజేష్, అయినా నేను చేసిన సాక్రిఫైస్ కాదు పార్దు, జస్ట్ జస్టిస్ అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు 34th స్టేట్ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్న ఆర్చరీ గేమ్ ని చూడడానికి వచ్చిన అభిమానులందరికీ స్వాగతం. పత్తా ఏ రితిక, పాడుతూనే పాడుతూ. తాతయ్య ఉన్నారు. అవకాశం దొరికినంత ఈజీ కాదు ఆడడం అంటే. నీ అదృష్టం, నువ్వు నా గ్రూప్లో లేవు. ఆల్ ది బెస్ట్. వీడేనా రాహుల్ అంటే? అవును తాతయ్య. ప్రతి దగ్గర ఇలాంటి వెధవ ఒకడు ఉంటాడు. ఇవేం పట్టించుకోకు, పద. ఈ టోర్నమెంట్ లో 16 టాప్ ఆర్చర్స్ 2 గ్రూపులుగా పార్టిసిపేట్ చేస్తారు. గ్రూప్ ఏ లో 2 టైమ్ స్టేట్ ఛాంపియన్ రాహుల్ తో సహా మరో 7 బెస్ట్ ఆర్చర్స్ ఉన్నారు. అలాగే గ్రూప్ బి లో టైటిల్ కైవసం చేసుకోవాలి అనే ఉత్సాహంతో ఉన్న ఆర్చర్స్ ఉన్నారు. వావ్, రాహుల్ స్టేట్ ఛాంపియన్ ఫైనల్స్ కి చేరుకున్నాడు. ఈ ఇయర్ కూడా టైటిల్ కొట్టి హ్యాట్రిక్ చేసేలా కనిపిస్తున్నాడు. ఈ సంవత్సరం జరగబోయే వరల్డ్ ఛాంపియన్షిప్ కి ఇది రెడ్ కార్పెట్ పరిచినట్టే. న్యూ కమర్ పార్దు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫైనల్స్ లోకి ఎంటర్ అయ్యాడు. బాలు, ఎవర్రా అమ్మాయి? అది అమ్మాయి తాతయ్య, ముసలిదే. ఇక్కడ ఫ్లోర్లో అయి తుడుస్తూ ఉండే ఆయా. ఆవిడ కాదు, ఆ అమ్మాయి పింక్ డ్రెస్. హో, ఆ అమ్మాయా? తాత, నువ్వు ఎప్పుడు చెప్తుండేడు కదా, నువ్వు తింటేనే కానీ బామ్మ తినేది కదని. అలాగే ఈ అమ్మాయి కూడా పార్దు తినే వరకు తిందో. ఆడంటే అంత ఇష్టం. పేరు రితిక. ఈ ఇయర్ స్టేట్ ఛాంపియన్షిప్ స్పెషల్ అనే చెప్పాలి. ఒకే అకాడమీ, ఒకే ట్రైనర్ కింద ట్రైన్ అయిన ఇద్దరు ఆర్చర్స్ ఫేస్ టు ఫేస్ చేయడం ఇదే మొదటిసారి. బాలు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే.
పార్థు నా వైపు చూడు. కాన్సన్ట్రేట్. ఒక్కసారి నా వైపు చూడు. నేనున్నాను. ఆరో 9-10 పాయింట్స్ మధ్యలో తగిలింది. 10లో తగిలితేనే పార్థు మ్యాచ్ గెలిచినట్టు. చూద్దాం ఏమవుతుందో. ఏరో 10లో తగిలింది. పార్థు ఈస్ ద విన్నర్. Astonishing! The new champion has arrived. ఎవరు ఊహించని విధంగా పార్థు స్టేట్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. Congratulations to the new winner! మనం గెలిచాం తాత. థ్యాంక్ యూ రాజేష్. చెప్పాను కదా పార్థు, నీది సంకల్పం అని. తప్పు చేసావు. నీతోనే రైడ్ చేపిస్తా. పార్థు బాగా ఆడాడు కదా. Of course, it's nice. రితిక ఇలా రా. హే, తాతయ్య పిలుస్తున్నారే. Hey, come on, go. Go. నీ కళ్ళల్లో తెలుస్తుంది మా వాడంటే ఎంత ఇష్టమో. వాడితో నడిచి నడిచి నాకు ఆయాసం వస్తుంది. ఇక నుండి నువ్వే వాడితో నడవాలి. ఇంకా వాడి బాధ్యత నీది కూడా, సరేనా? తాత ఏముండవు, నిన్న మ్యాచ్ గెలిచా కదా. కోచ్ చాలా హ్యాపీ. తెగాకలే వేస్తుంది. నీకు చాలా చెప్పాలి. దా తింటూ మాడదాం. తాత 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 హాయ్ పార్థు. నిన్న కూడా తినలేదా నువ్వు? నువ్వు ఇలా తినకుండా ఉంటే తాతయ్య నా కల్లోకి వచ్చి తిడుతున్నారు. నిజం పార్థు, నమ్మవా? ఆయన నా మనవణ్ణి చూసుకోవటానికి రితిక ఉందని ధైర్యంగా వెళ్ళిపోయారు. పార్థు, ఇటు చూడు పార్థు, ఒకసారి ఇటు చూడు. తాతయ్య ఇక్కడే నీ పక్కనే ఉన్నారనుకో, నువ్వు తినడం మానేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారా, బాధపడతారా? ఖచ్చితంగా బాధపడతారు పార్థు, అవునా? సో ప్లీజ్ తిను పార్థు. సరే తాతయ్య, మీరు చెప్పమన్నది చెప్పేశాను. పార్థు వినడం లేదు. తర్వాత మీ ఇష్టం. మనల్ని ప్రేమించే వాళ్ళు చనిపోయినా మనల్ని చూసుకోవటానికి మన పక్కనే ఉంటారు పార్థు. ఇంతకంటే ఫిలాసఫీ నేను మాట్లాడలేను బాస్.
ఏమైంది పార్థు? ప్లీజ్. సారీ సార్. పార్థు 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 వాట్స్ రాంగ్ పార్థు? సారీ సార్. వీడికి నేను కనిపిస్తే ధైర్యం. ఇది నీరసం కాదండి, అక్యూట్ హార్ట్ ప్రాబ్లం. ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆపరేషన్ చేస్తే బతుకుతారు, కానీ 25 లక్షలు ఖర్చు అవుతుంది. 25 లక్షలా? యా. ఆపరేషన్ కాకుండా టాబ్లెట్స్తో అయితే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాటితో బతికే ఛాన్స్ 50% ఉన్నట్టేగా. కానీ సార్